హలో బిజీ పీపుల్. నేను కొంచెం బిజీ ఉండడం వల్ల న్యూ రెసిపీ రీల్ పోస్ట్ చేయడం లేట్ అయింది, కానీ నేను వచ్చేసా కోకోనట్ మిల్క్ పులావ్ విత్ చికెన్ గ్రేవీ కర్రీ రెసిపీతో. చికెన్ కర్రీకి చికెన్ పీసెస్ని క్లీన్గా వాష్ చేసుకొని సాల్ట్, కారం, పసుపు, చికెన్ మసాలా, పెరుగు వేసి మిక్స్ చేసి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ని క్లీన్గా వాష్ చేసుకొని మినిమం 30 మినిట్స్ సోక్ చేసుకోవాలి. కొబ్బరి పాలు కోసం రెడీమేడ్గా కోకోనట్ మిల్క్ ప్యాకెట్ యూస్ చేశాను నేను. సో 2 గ్లాసెస్ రైస్కి 1.5 గ్లాస్ కోకోనట్ మిల్క్ అండ్ 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో గీ, కుకింగ్ ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసి అందులో ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా వేసి అవి కుక్ అయ్యాక ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరిపాలు వాటర్ మిక్స్ని యాడ్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ గరం మసాలా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ ఉంచాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు, కారం వేసి అవి కుక్ అయ్యాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసి మొత్తం బాగా స్లో కుక్ అయ్యే వరకు ఉంచాలి. 2 విజిల్స్ వచ్చి కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అయ్యి ఒక 10-15 మినిట్స్ కూల్ ఆఫ్ అయ్యాక ఓపెన్ చేస్తే కోకోనట్ మిల్క్ పులావ్ రెడీ. ఇప్పుడు చికెన్ పీసెస్ బాగా కుక్ అయ్యాక కొంచెం అందులోని చికెన్ మసాలా, గరం మసాలా యాడ్ చేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని వేడిగా తింటే ఆహా స్వర్గమే. ఇంకో సూపర్ హిట్ రెసిపీతో మళ్ళీ వస్తా. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సేవ్ దిస్ రీల్. ఫాలో కూడా చేయండి. బాయ్ బాయ్.